ఇంకొకటి గ్రీన్ మ్యాట్ తోటి పెట్టిండ్రు, ఎడిటింగులు చేసిండ్రు అని మురిగే సన్నాసిగాళ్లకు ఒకటే చెప్తానా, 5-6 రోజులు నేను అక్కడనే ఉన్నా. అసలు 2 రోజుల నుంచెల్లే ముసలవ్వలు ఎక్కడెక్కడి నుంచెల్లో వచ్చి అక్కడ రేపు కేసీఆర్ వస్తాడట, మేము ఇక్కడనే ఉంటాం, ఇక ఇక్కడనే చూస్తాం మేము అది అని చెప్పున్న పరిస్థితి. సభ కోసము పైసలు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అది అని అన్నారు. కార్లు పెట్టడానికి ప్లేస్ లేకుండే. నేను ఎలకతుర్తి నుంచి వెళ్ళి హుజరాబాద్కు మళ్ళీ కరీంనగర్ పోవడానికి నాకు రాత్రి 3 గంటలు పట్టింది ట్రాఫిక్ జామ్కి. సభకు రాకుండా వెహికల్స్ను ఎక్కడికక్కడ ఆపిండ్రు. అయినా కూడా జనం ఎక్కడ తగ్గకుండా సభకు ముందే వచ్చి కూర్చున్నారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాభానే వచ్చింది, కానీ ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ జనాభా వస్తుంది అనేసి ట్రక్కులను టిప్పర్లను రోడ్ల మీద వదిలేసిపోయిండ్రు తెలుసా. మా సభను ఎట్లనైనా కథం పట్టియాలి, సభ సక్సెస్ కాకుండా చూడాలని చేసిర్రు. కానీ వాళ్ళ ఏడుపులే మా విజయ రహస్యాలు అన్నట్టుగా ప్రతిపక్ష హోదాలో కూడా బాపు కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ సొంత వెహికల్స్ తోటి వాళ్ళ ఖర్చులతోటి సైకిళ్ళ మీద, రైతన్నలు ఎడ్ల బండ్ల మీద, పాదయాత్రలతోటి మా యువతి యువకులు చాలామంది వచ్చిర్రు.